మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మింగి మండల పరిధిలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆమె అయితే మాత్రం ఈరోజు రాజవొమ్మింగి విచ్చేశారు. కిర్రాబు ప్రాంతంలో పంచాయతీ కార్యాలయానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఇక్కడ లబ్బర్తి గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అక్కడైతే తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రస్తుత ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తుందని, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం రెయినీ సీజన్లో కూడా ఎవరు కూడా వర్షాలు పడేటప్పుడు ప్రమాదకర వాగులు దాటవద్దని ఆమె మీడియాతో చెప్పారు. ఒకసారి ఆమె సుమన్ టీవీతో మాట్లాడుతున్న రోజు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయదశమిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి మీరు ఏదైతే పని ప్రారంభిస్తున్నారో అన్నిట్లో కూడా మీకు విజయాలు చేకూర్చాలని, మీ కుటుంబాలన్నీ కూడా ఆనందం సంతోషంగా ఉండాలని, ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మన రాజవొమ్మింగి మండలంలో కిర్రాబు పంచాయతీలో కిర్రాబు గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ 38 లక్షలతో కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అంటే సచివాలయం ఒక దగ్గర ఉంటుంది, గ్రామస్తులందరూ వేరే దగ్గర ఉండడం, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే పంచాయతీ బిల్డింగ్ ఒక గ్రామంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అక్కడికి వచ్చేటువంటి అధికారుల దృష్టికి వెళ్తాయి. త్వరితగతిన ఏ సమస్య ఉందో అవన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి మంచి అవకాశం. ఇట్లాగా ప్రతి పంచాయతీలో కూడా దాదాపు ఇప్పుడు మేము 5 పంచాయతీల్లో పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కొత్తవి శాంక్షన్ అవ్వడం జరిగింది, స్కూల్ బిల్డింగ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది, ఇట్లాగా సచివాలయాలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలాగా ఎన్నో అభివృద్ధి వైపు మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇకపోతే సూపర్ 6 మనం ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా మనం హామీలను నెరవేర్చేసినట్లే. అయితే రేపు అంటే ఈ నెల 4వ తారీఖున ఆటో సోదరులకు ఏదైతే ఆటో మిత్ర ద్వారా మనము ఇస్తామని చెప్పినామో అది కూడా రేపు ఆటో వాహనదారులందరికీ కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా రేపు జమ చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం కూడా మన రంపచోడవరం హెడ్ క్వార్టర్లో చాలా ఘనంగా చాలా గ్రాండ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆటో సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే చాలామంది మనకి ఇక్కడ సమస్య ఉంది, స్లిప్ ఆప్షన్ లేకపోవడం వల్ల రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది, దాని ద్వారా పెన్షన్ రావట్లేదు, చాలా ఇబ్బందులు అయితే మనకున్నాయి. ఇవన్నీ కూడా మేము మన అసెంబ్లీ టైంలో పెద్ద సీఎం గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది, అసెంబ్లీలో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇకపోతే మనం ఇక్కడ కింద ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాం. కానీ పైన మనకి కోనవరం, మెటపాక, చింతూరు ఆ ప్రాంతాల్లో వరదకు ముంపుకు గురైనటువంటి చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విజయదశమి కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే పోలవరం అయితే మనకు మంచి జరుగుతుంది, కానీ అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడడం అనేది వాస్తవం. వాళ్ళ విషయంలో కూడా మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. తక్షణమే వాళ్ళకి ఆర్థిక సహాయం, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఫ్లడ్ టైంలో ఇస్తున్నామో నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తామని మాట ఇచ్చినాం. కాబట్టి ప్రజలు దయచేసి అక్కడున్న ప్రజలు కానీ ఇక్కడ వర్షాలు కూడా మనకు ఎక్కువ పడతా ఉన్నాయి, ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. వాగులు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఏమాత్రం అశ్రద్ధ లేకుండా దయచేసి చిన్న కాలువే కదా వెళ్ళిపోతే ఏం కాదు అనేటువంటి నెగ్లెక్ట్ మాత్రం ఎవరు చేయొద్దు. ప్రజలందరూ కూడా ఎవరి ప్రాణమైనా ప్రాణమే. నా నియోజకవర్గంలో ఎవరు కూడా ఇలాంటి విపత్తుల వల్ల మరణించారన్న వార్త వింటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తగు జాగ్రత్తలు తీసుకోండి. వర్షాకాలం సీజన్ కూడా ఇప్పుడు ఎక్కువ ఫీవర్లు కూడా మనకు వస్తూ ఉన్నాయి, దాని పట్ల కూడా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఆరోగ్యం పట్ల అదేవిధంగా బయట జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని విజయదశమి రోజు ప్రజలకు మరొకసారి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రమాదకర వాగుల వద్ద ఎవరు కూడా దాటే సాహసం చేయొద్దని, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఏజెన్సీ ప్రాంతంగా కూడా వాగులు విపరీతంగా పొందుతున్నాయని, ఈ పొంగిన సమయంలో అయితే మాత్రం ఎవరు కూడా ఈ వాగులు దాటే సాహసం చేయొద్దని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అయితే కోరారు. అదేవిధంగా విలీన మండలాల్లోనే ఏజెన్సీలోని 4 విలీన మండలాల్లో కూడా దసరా నవరాత్రులు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే ఆ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు సంబంధంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారైతే ఇక్కడ ఆమె అయితే మాత్రం మీడియాకు తెలిపారు. అలాగే రానున్న కాలంలో వారి యొక్క కష్టాలను తొలగించి
తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రజలెవరూ కూడా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశుభ్ర వాతావరణంలో అయితే వారైతే ఇక్కడైతే మాత్రం వారి ఆ వాతావరణాన్ని అలవర్చుకోవాలని పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని అయితే కోరారు. కెమెరామెన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.